వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మన టాపిక్ నిన్న జరిగిన టాపికే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ వార్. అన్ని టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఈ టాపిక్ మీదే డిస్కషన్ జరుగుతుంది. యుద్ధం జరుగుతుంది, ఎప్పుడు ఆపుతుంది, ట్రంప్ ఏం చేస్తాడు, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, తర్వాత ఇరాన్ ఏం చేస్తుంది, ఇదే టాపిక్. బట్ మనం కామన్గా ఒక పాయింట్ మాట్లాడుకుంటే, ఈ యుద్ధం వల్ల గ్లోబల్ వైడ్గా డిఫరెంట్ కంట్రీస్ నుండి పబ్లిక్ ఎలా బాధపడతారు, వాళ్ళకి ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది, గూడ్స్ అండ్ సర్వీసెస్లో వాళ్ళు ఎలా సఫర్ అవుతారు, ఈ సిచ్యువేషన్ ఏదైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దీనివల్ల ప్రపంచం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, నెగిటివ్లోకి వెళ్తుందా, పాజిటివ్లోకి వెళ్తుందా, ఫుడ్ క్రైసిస్ వస్తుందా, ఇవన్నీ మనం ఎవరు ఆలోచించడంలా. యుద్ధం చేస్తున్నారు, ఎవరు ఆగుతారు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలిచినా యుద్ధంలో, ఎవరు ఓడిపోయినా యుద్ధంలో అల్టిమేట్గా పబ్లికే ఓడిపోతారు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది, రేట్స్ పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ దగ్గర మనకు షిప్స్ బ్లాస్ట్ చేసింది ఇజ్రాయెల్, ఇరాన్ షిప్స్ని బ్లాస్ట్ చేసింది. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ క్రూడ్ ఆయిల్ రాదు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది మిలిటరీ షిప్ అని, ఆర్మీ షిప్, అందుకే మేము బ్లాస్ట్ చేసామని. తర్వాత 13 షిప్స్ని కూడా ఇంకో హాస్పిటల్ కూడా బ్లాస్ట్ చేసింది ఇజ్రాయెల్, ఇరాన్కి సంబంధించి. అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరు కలిపి అటాక్ చేస్తున్నారు. ఎవరి అబ్జెక్ట్ వాళ్ళది, గెలుపు కోసం ఆలోచించే వాళ్ళే తప్ప దీనివల్ల లాభం, ప్రాఫిట్ ఏంటి, మనం ఎందుకు యుద్ధం చేస్తున్నాం అనేది లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇరాన్ అనేది థ్రెట్, దేనికి, హ్యూమన్ థ్రెట్. అక్కడున్న అలీ ఖమేని డిక్టేటర్షిప్ ఉన్నాడు, హెరిడిటరీ తోటి ఆయన కొడుక్కు మళ్ళీ ముబ్తజాకు పవర్స్ ఇచ్చాడు. అంతకుముందు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మనకు ఎలాంటి డెమోక్రటిక్ మెథడ్స్ లేవు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, మేము సఫర్ అవుతున్నాం గవర్నమెంట్ అనేది ఇలా వాయిస్ ఎవరిది, పబ్లిక్ది కొంతమంది. దాన్ని పాయింట్అవుట్ చేసుకొని అక్కడ ఉన్న రిసోర్స్ ఏదైతే ఉందో ఇరాన్లో, ఆయిల్ రిసోర్సెస్ తీసుకోండి, తర్వాత దానికి సంబంధించిన యురేనియన్ అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం కోసము, అది వాళ్ళకి థ్రెట్ అనిపించి ఆ ఆబ్జెక్ట్ కోసం అమెరికా వార్ చేస్తోంది. ఇరాన్ ఏంటి, ఇట్ ఈజ్ మై సెవర్నిటీ, నా సార్వభౌమ అధికారము, నా దేశము, నేనేమైనా చేసుకుంటాను, హూ ద హెల్ టు ఆస్క్ మీ అనేది ఇరాన్ అబ్జెక్ట్. అది ఎందుకు యుద్ధం చేస్తుంది, మమ్మల్ని మేము కాపాడుకోవడం కోసమని, సెల్ఫ్ డిఫెన్స్ కోసం అనేది ఇరాన్ యుద్ధం చేస్తోంది. బట్ ఇందులో డేంజరస్ పాయింట్ ఏంటంటే టెర్రరిజం. మామూలుగా ఇండియాలో చాలా ఛానల్స్ చూస్తున్నాం, అమెరికా బలమైంది, ఇజ్రాయెల్ బలమైంది, ఇరాన్ ఓడిపోకూడదు అనుకుంటున్నాం, మనకు ఫ్రెండే కావచ్చు. బట్ ఇరాన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ఆల్ నాట్ క్లియర్. ఇరాన్ ఇండైరెక్ట్గా టెర్రరిస్ట్ గ్రూప్స్కి ట్రైన్ చేస్తూ ఉంది, వెపన్ సప్లై చేస్తూ ఉంది, వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తూ ఉంది, ఏమని, యుద్ధం మనకు అవసరము అనే పాయింట్ని వాళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు. అది నాట్ ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్, అది అందరికీ థ్రెట్టే. వేరే అబ్జెక్ట్స్ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు, ఏమి టెర్రరిజం కాకుండా ఇంకేదైనా ఇబ్బంది పడితే అయ్యో ఇరాన్ అని మనం చెప్పొచ్చు. ఇరాన్ అయ్యో అనడానికి ఏం లేదు. టాప్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ బీన్ రిలవెంట్ విత్ ద ఇరాన్, వాళ్ళతో కలిపి ట్రావెల్ అవుతున్నారు. గెలుపు ఓటమి అనేది ఏది ఉండదు యుద్ధంలో. మనం మామూలుగా వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు అనేది ఉంటుంది, ఎవరు ఎంత నష్టపోయారు, ఎవరు లాభపడ్డారు అనేది పాయింట్. కానీ ఈ సిచ్యువేషన్లో 2026 మార్చ్ మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంలో ఇప్పుడు ఏదో మొత్తం యుద్ధ మేఘాలన్నీ ఉన్నాయి ప్రపంచ స్థాయిలో. ఈవెన్ థాయిలాండ్, సూడాన్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అందరూ యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ కాన్సిక్వెన్స్ ఒక చేంజ్ తీసుకురావచ్చు. 50 ఇయర్స్కి ఒకసారి, 100 ఇయర్స్కి ఒకసారి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ వైడ్గా ఒక సోషల్ చేంజ్, ఒక పొలిటికల్ చేంజ్ అనేది వస్తూ ఉంటుంది. బిగినింగ్లో మొనార్క్ నుంచి డెమోక్రసీకి రావడం, డెమోక్రసీ నుంచి ఇప్పుడు కొంచెం ఇండైరెక్ట్గా డిక్టేటర్షిప్ చేయడము, తర్వాత కాన్స్టిట్యూషన్స్ అనేవి చేంజెస్ వచ్చాయి. దాని తర్వాత మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ పనిలోకి వచ్చింది. ఇట్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఫర్ ది పీస్ ఆఫ్ ద వరల్డ్. ఇలాంటి చేంజ్ ఒకటి వరల్డ్ వైడ్గా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ దెన్ 30 కంట్రీస్ వార్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వార్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. 20 దేశాలు ఖచ్చితంగా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినని చెప్పొచ్చు. ఎందుకంటే గల్ఫ్కి సంబంధించిన 17 దేశాల్లో అమెరికన్ మిలిటరీ బేసిస్ ఏవైతే ఉన్నాయో వాటిని అటాక్ చేస్తుంది ఇరాన్.
గుడ్ న్యూస్ ఏంటంటే లేటెస్ట్గా చెప్పారు, మీరు అమెరికాకు సపోర్ట్ చేయకండి, మీ మీద అటాక్ చేయమని. ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ అని ఇరాన్ చెప్తోంది. బట్ ఇండైరెక్ట్గా ఇరాన్ వాంట్ టు డూ వార్. ఎందుకు? పుతిన్తోని, తర్వాత కిమ్ జోంగ్ ఉన్తోని, జిన్పింగ్తోని వాళ్ళకు రిలేషన్షిప్ ఉంది. ఇవి మనకు మామూలుగా తెలిసిన విషయాలే, మనం మాట్లాడుకుంటాం. బట్ ప్రూవ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇరాక్ అనేది సద్దాం హుస్సేన్తో క్లోజ్ అయిపోయినది. ఇరాక్తో అమెరికా యుద్ధం చేసేటప్పుడు నాటో ఉంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది. అంటే యూరోపియన్ కంట్రీస్ అని ఉన్నారు. ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు కలిసి ఉన్నారు, ఫస్ట్ వరల్డ్ వార్లో కూడా కలిసే ఉన్నారు. బట్ టుడే నాటో అనేది ఫంక్షన్ అవ్వడం లేదు, ఆర్టికల్ 5 అనేది యాక్టివేషన్లో లేదు. సద్దాం హుస్సేన్ అలా చేశారు. లేటెస్ట్గా వెనుజులాకి సంబంధించిన మదురోను కూడా అక్కడ ఉన్న ఆయిల్ రిసోర్సెస్ కోసం నా కంట్రోల్లో ఉండు, నా డైరెక్షన్లో ఉండు, నేను చెప్పింది విను, అయితేనే నేను ఊరుకుంటాను, లేదంటే నిన్ను రూల్ చేయనివ్వను అని. అమెరికా వాడి మైండ్ సెట్ ఒకటే, నువ్వు ఏ దేశమైనాగా, నువ్వు ప్రెసిడెంట్ అవిగా, నువ్వు ప్రైమ్ మినిస్టరేగా, వాడి డైరెక్షన్లో ఉండి వాడు చెప్పిన పనులు చేస్తేనే నువ్వు పొజిషన్లో ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ అనేది స్లేవరీ కంట్రీ ఆఫ్ అమెరికా. ఇమ్రాన్ ఖాన్ ఎదురు తిరిగాడు, జైల్లో ఉన్నాడు. షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఎదురు తిరిగింది, ఆమె ఢిల్లీలో సెక్యూర్గా ఉంది. ఇలాంటి మైండ్ సెట్తో అమెరికా ఉంది. తర్వాత ఎవరెవరైతే ఇజ్రాయెల్కి థ్రెట్టో వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లాంటిది ఇంకొకటి ఏదైనా కొత్త ఇన్స్టిట్యూషన్ రావచ్చు, అందులో భారత్ వీటో పవర్ కన్నా ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ గ్లోబల్ పవర్గా ఉండి మన డైరెక్షను, మన పీస్, మన కాన్స్టిట్యూషను వరల్డ్ వైడ్గా ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ భారత్కి ఇప్పుడున్న థ్రెట్ ఏమంటే, మనకు ఆయిల్ రిసోర్సెస్ కానీ గ్యాసెస్ కానీ మనకు హార్మోజ్ స్ట్రైట్ నుంచే వస్తూ ఉంది. ఇట్స్ అ సెంటర్ పాయింట్ ఆఫ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ ద మెటీరియల్. సో ఇవి ట్రాన్స్పోర్ట్ కాకుండా అటాక్ చేస్తూ ఇరాన్ ఆపుతూ ఉంది. అది దానివల్ల మనకు గ్యాసెస్ ప్రైస్ లేటెస్ట్గా ఎంతో కొంత పెరిగిందని వింటూ ఉన్నాం. ఫ్యూయల్ కూడా ఒక 10 days అయితే పోవచ్చు, ఇంకా హై రేంజ్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఇండియా సఫర్ అవ్వచ్చు. ఈవెన్ చైనా కూడా థ్రెట్, ఈవెన్ యుఎస్ కూడా సఫర్ అవుతుంది. వార్లో నువ్వు ఒకసారి పార్టిసిపేట్ చేసిన తర్వాత నువ్వు ఎంత స్ట్రెంత్ అయినా నీకు లాస్ రాకుండా ఉండదు. డెఫినెట్గా యూ విల్ బి లాస్ సంథింగ్ ఎల్స్, ఏదో ఒకటి నీకు నష్టమనేది జరుగుతుంది. సో రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, అది లిమిటేషన్లో ఉండేది. నాటో ఉక్రెయిన్కి సపోర్ట్ చేసింది బిఫోర్ ఫ్యూ మంత్స్, ఇప్పుడు అది లేదు. పుతిన్కి చాలా ఈజీ ఇప్పుడు దాన్ని కొట్టేయడం. నిజంగా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ అనేది డిఫరెంట్. ఇట్ విల్ బి కాజ్ ఫర్ ద సో మెనీ లాసెస్, ట్రేడ్ లాసెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లాసెస్. కార్గో షిప్స్ అన్ని బ్లాస్ట్ అయిపోతున్నాయి. ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధము అందరికీ ఎఫెక్టే. బట్ 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నా సరే రష్యా ఉక్రెయిన్ యుద్ధము లిమిటేషన్లో ఉండేది, కొంతవరకే లాస్ అయింది. దానికి మన ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పుకోవాలి. సో ఫైనల్గా ఏమంటే, మనకు ఉన్న రిసోర్సెస్లో లేటెస్ట్గా ఉన్న పాయింట్ ఏంటంటే 455 tons యురేనియాన్ని ప్యూరిఫై చేసి ఇరాను మౌంటైన్స్ కింద దాచిపెట్టారని చెప్తున్నారు. సో ఏదైతే ఆ ప్యూరిఫికేషన్ 60% అయిందో అది 90% ప్యూరిఫికేషన్ అయితే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ వెపన్. 11 అణుబాంబులు, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసి అటాక్ చేయాలనే ఉద్దేశంలో అది ఉంది. దాన్ని ఆపడం కోసం వీళ్ళు గ్రౌండ్ ఫోర్స్లో ఎంటర్ చేయాలని చూస్తున్నారు. ఎవరు? యుఎస్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్తోనే అటాక్ చేశారు. లిబియా మీద కానీ, ఈజిప్ట్ మీద కానీ, ఇరాన్ మీద కానీ, వీటన్నిటి మీద ఎయిర్ ఫోర్స్తోనే వాళ్ళు విన్ అయ్యారు. బట్ ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఫోర్స్ని ఎంటర్ చేస్తేనే మనం గెలుస్తాం ఇరాన్ మీద, లేకుంటే కుదరదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఇరాన్ ఏం చేస్తుంది? వెల్కమ్, దిస్ ఈస్ ద డెత్ ప్లేస్ ఆఫ్ యువర్స్. మీరు యుఎస్ ఫోర్స్ కానీ ఇజ్రాయెల్ కానీ గ్రౌండ్ లెవెల్లో వస్తే మేము పాతి పెడతాం. యుఎస్ ఏమంటుంది? పవర్ని చేంజ్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. సో ఎందుకంటే టన్నెల్స్ ఉంటాయి, 100 meters 200 meters లెంత్లో టన్నెల్స్లో మీకు వెపన్స్, న్యూక్లియర్ వెపన్, తర్వాత వాళ్ళకు డిఫరెంట్ ఆర్మ్డ్ ప్లానింగ్స్ ఉంటాయి. అవి అంత ఈజీ కాదు యుఎస్కి కానీ ఇజ్రాయెల్కి కానీ. మీకు ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత డేర్ ఉన్నా సరే, సిచ్యువేషను, తర్వాత టీమ్ వర్క్ కూడా ఉండాలి. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో ఫ్యూ పాయింట్స్ ఆర్ వెరీ క్లియర్. ఇన్ఫ్లేషన్ అనేది రావచ్చు, తర్వాత డిప్రెషన్, గ్రేట్ డిప్రెషన్ 1929లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మనం ఎంత ఇబ్బంది పడ్డామో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు.
ప్రైసెస్ హై ప్రైసెస్ పెరగవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోవచ్చు, నెక్స్ట్ ఈ క్రూడ్ ఆయిల్ రీచింగ్ అనేది చాలా కష్టమవుతుంది, ట్రాన్స్పోర్ట్ కష్టమవుతుంది. బట్ యుద్ధం ఎప్పుడు ఆగినా ఎలా ఆగినా సరే ప్రపంచానికి ఎక్కువ థ్రెట్ లేకుండా అందరు సేఫ్గా ఉండేటట్టు మాట్లాడుకుంటే మాత్రం సరిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. వీ విల్ విష్ it might be a good peace talks in between the America, Iran and Iraq. India will lead the world. So that's all for now. Thanks for watching. Please subscribe Red TV, follow, and we will do our best. We will give the latest information to you all. Thank you.